పేరు మంజుల. మేము నల్లపాడు నుంచి వస్తున్నాము. పోయిన నెలలో నాకు గ్యాస్ పట్టేసి గ్యాస్ వల్ల గుండెల్లో నొప్పి వచ్చింది. గుండెల్లో నొప్పి వచ్చి విపరీతంగా పెయిన్ వచ్చి దానివల్ల మాటలు కూడా ఆగిపోయాయి, మాటలు రావట్లా. నా భర్త డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఇంటి పక్కన ఎవరు లేరు, పనికి వెళ్ళిపోయారు. వాటర్ తాగుదామన్నా వాటర్ లోపలికి పోవట్లా, రివర్స్ వస్తున్నాయి. కానీ ప్రభువా యేసయ్యా, ఇటుపక్కల ఎవరు లేరు, నా భర్త లేడు, కనీసం ఫోన్ చేసి చెప్దామన్నా కానీ నాకు మాటలు రావట్లేదు. గుండెల్లో విపరీతంగా నొప్పి వస్తుంది. యేసయ్యా ప్రభువా నీవే ఉన్నావని నేను మనసులో అనుకోగానే నా యేసయ్య గుండెల్లో నొప్పి నుంచి విడుదలనిచ్చి స్వస్థత పరిచాడు. అలాగే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి గర్భఫలం లేదు. 8 సంవత్సరాలు అయింది నాకు పెళ్ళై, గర్భఫలం లేదు. పాస్టర్ గారు ప్రార్థన చేయగానే నాకు గర్భఫలం ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు 5వ నెల. ఇప్పుడు నల్లపాడు నుంచి వస్తున్నారా? మంజుల నీ పేరు. చూడండి, సహోదరికి 8 సంవత్సరాల 8 సంవత్సరాలు ఏంటంటే వివాహం అయ్యి పిల్లలు లేరంట. చాలా వేదనతో కృంగిపోతున్న స్థితిలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన గురించి తెలుసుకొని ఇక్కడికి వెళితే దైవ సేవకులు ప్రార్థిస్తే నా గర్భం తెరవబడదని విశ్వాసంతో వచ్చారు. దైవజనులు మరి గర్భఫలం లేని బిడ్డలందరి కోసం తైలంతో ప్రేయర్ చేశారండి. అద్భుత రీతిగా 8 సంవత్సరాల నుంచి రాని గర్భఫలం మరి దైవజనులు ప్రార్థించిన తర్వాత ఇప్పుడు నేను కన్సీవ్ అయ్యాను. ఇప్పుడు 5వ నెల గడుస్తుంది, 5th మంత్ నడుస్తుందని వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఇంత గొప్ప కార్యం చేసి తన అంగలార్పు నాట్యంగా మార్చిన దేవాదేవుని గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం.